లోకి వస్తే బీజేపీ చేర్చుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఎన్డీఏ కూటమిలో ఆయన వెళ్ళే అవకాశం ఉందంటారా బీజేపీలో? సార్, ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎవరు ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు, అందరు వెళ్తున్నట్టుగానే ఈయన వెళ్ళడం తప్పు ఏమీ లేదు. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, దువ్వాడ శ్రీనివాసరావు గారు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు నాకు ఇంక నేను వైసీపీలో శాశ్వతంగా ఉండిపోతాను, మా వైసీపీ శాశ్వతంగా ఒక 150 సంవత్సరాలు అధికారులు ఉండిపోతుంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిని కానీ, జనసేన పార్టీని కానీ, లేదా ఇదే టీడీపీని కానీ, ఇదే బీజేపీని కానీ దుర్భాషలాడిన వ్యక్తి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అయితే అలాంటి కొడక, ఇలాంటి నా కొడక, నేను లేపేస్తాను, నేను చంపేస్తాను, లాభాస్తోటి అలా తిట్టి ఇలా తిట్టి ఎన్ని బూతులు తిట్టాడో చెప్పడం కాదు, ఒక గంట పడుతుంది అవి తిట్లు అని చెప్పాలంటే. అటువంటి దువ్వాడ శ్రీనివాసరావు గారు ఇలా కూటమి పార్టీ బీజేపీలో జాయిన్ అయినా, టీడీపీలో జాయిన్ అయినా, జనసేన పార్టీ అయినా ముగ్గురికి నమస్కారాలు చేయాల్సిందే, ముగ్గురు కలిసి పనిచేయాల్సిందే. ఏ పవన్ కళ్యాణ్ అయితే తిట్టాడో ఇవాళ పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయాలిగా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు భాషలో చెప్పాలంటే దేవుడు స్క్రిప్ట్ భలే రాశాడంటారు చూసారా, ఆ స్క్రిప్ట్ బాగా రాశాడు ఈయనకి. అయితే ఈ సందర్భంలో మన సోదరు లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతూ చాలా మంచి మంచి మాటలు మాట్లాడారు. ఆయన బహుశా ఫస్ట్ టైం మాట్లాడారు అనుకుంటా, ఇంత కేకలు వేయకుండా, ఆవేశపడిపోకుండా, ఎవరిని బూతులు తిట్టకుండా మా శ్రీనివాసరావు గారు అంటూ మాట్లాడారు. అదే పవన్ కళ్యాణ్ అయితే ఆవి అంటూ మాట్లాడే మా లక్ష్మణ్ రావు గారు మా శ్రీనివాసరావు గారు అని మాట్లాడారంటే చాలా నేను హర్షిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన అన్నిదేంటి, జగన్మోహన్ రెడ్డి గారు దువ్వాడ శ్రీనివాసరావు గారిని పిలిచి సరి చేసుకో, ఇలాంటివి ఉంటుంటే సహజం, తప్పులు ఎవరైనా చేస్తారో, ఆయన అన్న మాట లక్ష్మణరావు గారు చెప్పి తప్పులు ఎవరైనా చేస్తారో కానీ సరి చేసుకో, బయటికి రాకుండా చూసుకో, ప్రజల్లోకి వస్తే మనకమ్మో పార్టీలో గొడవ జరుగుతుంది, మనకు బ్యాడ్ అవుతుంది అని చెప్పారట. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే దువ్వాడ శ్రీనివాసరావు గారు పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా చేసిన పెళ్లిళ్ళు అయితే మా పెళ్లిళ్ళ మీద మాత్రం డయాసుల మీద పబ్లిక్ మీటింగుల్లోని నానా హింస చేసేసే జగన్మోహన్ రెడ్డి గారు దువ్వాడ శ్రీనివాసరావు గారిని అయితే సరి చేసుకోన్నారట. అంటే తన పార్టీ వాళ్ళకైతే ఒక రూలు, పవన్ కళ్యాణ్కి అయితే మరొక రూలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ యొక్క ద్వంద్వనీతి. ఇంకో మాట ఏమన్నారు, లక్ష్మణ్ రావు గారు ఏ డిబేట్ లోకి వచ్చినా పవన్ కళ్యాణ్ అలా చేయలేదు, పవన్ కళ్యాణ్ ఇలా చేయలేదు, పవన్ కళ్యాణ్ ఆడికి దక్షిణ చేశారు, పవన్ కళ్యాణ్ ఈయన తీసేది, పవన్ కళ్యాణ్ అలా చేయాలి ఇలా చేయాలని ఈయనే దిక్తే పెట్టి రూల్స్ చెప్పేస్తుంటారు, ఈయనే ఆర్డర్స్ ఇచ్చేస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దువ్వాడ శ్రీనివాస్ గారి విషయంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుని అదే ఫైనల్ అంటున్నారు. ఇది తప్పు అని అంటలేదు, రైట్ అని అంటోలే. ఈ వాళ్ళ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం. కానీ ఇతరు చెప్పినట్టు లక్ష్మణ్ రావు గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ వినేయాలి, లక్ష్మణ్ రావు గారు చెప్పినట్టు పార్టీ నిర్ణయాలు తీసుకొని పవన్ కళ్యాణ్ పొత్తులో ఉండాలన్నా, ఉండకపోవాలన్నా, ఎవరినైనా సస్పెండ్ చేయాలన్నా, చేయకపోవాలన్నా లక్ష్మణ్ రావు గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ వినేయాలి. ఇది వైసీపీ పార్టీ యొక్క ద్వంద్వ నీతి, ద్వంద్వ ప్రమాణాలు అన్నమాట. లక్ష్మణ్ రావు గారి నిర్ణయం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ కానీ. మరో పాయింట్ ఏంటంటే, ఇవాళ దువ్వాడ శ్రీనివాసరావు గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, కొడాల నాని గారు కానీ, వీళ్ళందరూ కూడా ఏ పార్టీలోకి వెళ్తాను దారి లేదు సార్, దారి క్లోజ్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా బరి తెగించి నేను వెళ్తానంటే ఓకే. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఉందండి, ఏ పార్టీలో జాయిన్ అవుతాడు చెప్పండి, జనసేన పార్టీ జాయిన్ అవడానికి లేదు. ఎందుకంటే నాన్న బూతులు తిట్టాడు. బీజేపీలోకి వెళ్తే అవకాశం సుగమం చేసుకుంటున్నారని అక్షర్ సత్యం గారు బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతున్నారని కొంత ఊహాగానాలు అయితే ఊపందుకున్నాయి. దాన్ని ఆయన ఖండించడం లేదు. అంటే ఖండించకపోవడానికి కూడా ఒక రాజకీయంగా చూడాలా? అంటే ఆయన మళ్ళీ వైసీపీలోకి వెళ్ళడానికి ఇవేమన్నా ఒక ఊపుల్లాగా అంటారు కదా, ఉడత ఊపుల్లాగా అలా ఏమైనా చేసే అవకాశం ఉందా? నిజంగానే బీజేపీలోకి వెళితే మన్నగలుగుతారా? మీరు ఒక జర్నలిస్ట్గా చెప్పాలి దీన్ని. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, లక్ష్మణ్ రావు గారు కూడా మాకు అవసరం లేదు, ఆయన సహజీవనం చేస్తున్నాడో మా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటోలే. ఆయన ఉంటే మాకు మంచిదని చెప్తున్నాడు. ఆయన మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నువ్వు సరి చేసుకో, గొడవలు లేకుండా చూసుకో, మా పార్టీలో ఉండాలని అని చెప్పారని చెప్తున్నాడు. ఆయనకు కూడా ఇందులో ఉండాలని, ఏ గతి లేకపోతే వెళ్ళిపోతారంట. నేను అది జగన్గా ఒక పార్టీలో ఉంటూ అధికారం ఉంటుందని వేరే పార్టీల మీద గట్టది నానా దుర్భాషలాగా రెచ్చిపోయే వాళ్ళ పరిస్థితి ఈ రోజు ఏంటంటున్నా. ఇంకో పార్టీలోకి వెళ్ళి చేరలేరు, చేరిలో మీరు పని చేయలేరు. ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళారు అనుకుంటారు సార్, బీజేపీ జాయిన్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కక్షలో కార్పణ్యాలు, సిద్ధాంతాలు ఏమి ఉండవు. బీజేపీ ఎదగాలి. ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఇక్కడ కింద పవన్ కళ్యాణ్ గారు, జోవాడ జగన్నాథం గారు, శ్రీనివాస గారు కొట్టుకున్న వాళ్ళ సంబంధాలే. వాళ్ళకి పై లెవెల్లో చూసుకుంటారు. వాళ్ళకి సీట్ వస్తే నెగ్గడం కావాలి.
కానీ ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ కానీ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం కానీ పొత్తులో ఉన్న కలిసి పనిచేయాలి కానీ లేకపోతే ఎలా కలిసి పనిచేస్తారంటున్నా. మరొకటి దువ్వాడ శ్రీనివాస్ గారు అయితే ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు అక్షర్ సత్యం గారు, కానీ దువ్వెల మాదిరి గారు ఎవరైతే ఉన్నారో బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టున్నాయని ఒక సామాజిక మాధ్యమంలో మాట్లాడుతూ ఉంటాం, అందరం కూడా చూసిన సంగతి తెలిసిందే. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే బీజేపీలోకి సీను గారు వెళ్తారని మాదిరి గారు చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఆయన అనఫిషియల్ హస్బెండ్ అనే అనాలి. చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నప్పటికీ సహజీవనం వచ్చిన కర్మ ఏంటంటే, ఏ సహజీవనాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు సహజీవనాన్ని విమర్శిస్తూ వైసీపీ పార్టీ పుట్టిందో, ఏ పవన్ కళ్యాణ్ గారు పెళ్లిని అయితే విమర్శించారో, పెళ్లి చేసుకోకుండా కాపురం చెప్తున్న వ్యక్తులు తన పార్టీలో ఉంచుకున్నారో ఆ పరిస్థితి వైసీపీకి వచ్చిందంట. ఏ సహజీవనాన్ని అయితే పవన్ కళ్యాణ్ పెళ్లిని విమర్శించారో అదే విజయసాయిరెడ్డి గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, దువ్వాడ శ్రీనివాసరావు గారు కానీ తమ పార్టీలో వ్యక్తులు 2 పెళ్లిళ్ళు విమర్శలకు నోరు అవుతున్నారు. దాన్ని సమర్థించుకోవాల్సిన పరిస్థితి వైసీపీకి వచ్చింది. సహజనం ఎవరితో చేయలేదు, ఏదో పేరు సుకన్య అది ఇది అంటారు, మాటలే కదా. సహజనం ఎవరితో చేయలేదు కానీ అంబటి రాంబాబు గారు ఎందుకు చెప్తున్నారు మీరు? సార్ నేను సహజీవనం అంటే విమర్శలు చెప్తున్నా. సుకన్య అనేది వీడియోలు వచ్చినాయి, తర్వాత విజయసాయిరెడ్డి గారు వచ్చినాయి. అవన్నీ మీరు వాళ్ళంతా అన్ని అఫీషియల్ గా అన్అఫీషియల్ గా పవన్ కళ్యాణ్ అఫీషియల్ గా పెళ్లి చేసుకున్నాడు అంటున్నా. ఇక రాజకీయాలు కొడతాం. ఒక్క నిమిషం సార్, ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళు ఇస్తాం. నేను వైసీపీ వాళ్ళలాగా లేదా ఇంకొకరిలాగా చేయడం నాకు